హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి. సో ఎప్పుడు ఒకే విధంగా చేసుకోకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడయ్యాక సో ముందుగా మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలకి ఉన్న జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే కర్రీ కూడా జిగురు లేకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. సో ముక్క ఉడికినట్లయితే ఈ బెండకాయలన్నింటినీ ఇంకొక గిన్నెలో తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసి ఇవన్నీ వేగేదాకా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో టమాటో ముక్కలు ఉడికేదాకా 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్కలు ఉడికాక ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఆప్షనల్ అండి, ఇష్టం లేని వారు స్కిప్ చేసినా పర్వాలేదు. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని దీంట్లో యాడ్ చేసుకొని 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.